ఈ స్టాక్ గురించి ఇప్పుడు మార్కెట్లో మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. గ్రోత్ ఉంది, కానీ మార్జిన్స్ ప్రెషర్ కూడా ఉంది. ఈ కంపెనీ సీగాల్ ఇండియా. సింపుల్ గా చెప్పాలంటే ఈ కంపెనీ హైవేస్, ఫ్లైఓవర్స్, టన్నల్స్, మెట్రో ప్రాజెక్ట్స్ నిర్మించే ఒక ఇన్ఫ్రా ఈపీసీ అండ్ హ్యామ్ కంపెనీ. ఇటీవల పునరుత్పాదకాలలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టాక్ ధర రూ. 276 దగ్గర ట్రేడ్ అవుతోంది. మార్కెట్ క్యాప్ సుమారు 5,100 కోట్ల రూపాయలు. 52 వారాల గరిష్టం రూ. 308, కనిష్టం రూ. 223. పే రేషియో 18 అంటే కొంచెం ప్రీమియం వాల్యుయేషన్. FY25లో రెవెన్యూ 3,400 కోట్ల రూపాయలు, 13% గ్రోత్. కానీ ప్రాఫిట్ 304 కోట్ల రూపాయల నుంచి 287 కోట్లకు తగ్గింది. Q3 FY26లో రెవెన్యూ 991 కోట్ల రూపాయలు, 19% గ్రోత్. ప్రాఫిట్ మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్, 70 కోట్ల రూపాయలు దగ్గర. ఎబిటా మార్జిన్ 14%, అంటే మార్జిన్స్ కొంచెంలో ఉన్నాయి. కంపెనీ ఆర్డర్ బుక్ 14,000 కోట్ల రూపాయలు దాటింది. రీసెంట్ గా 600 కోట్ల రూపాయలు ఎన్హెచ్ఐ ప్రాజెక్ట్, 300 కోట్ల రూపాయలు పవర్ అండ్ వైన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, 270 కోట్ల రూపాయలు హైవేస్ అండ్ ఈపీసీ ప్రాజెక్ట్స్. టోటల్ గా రీసెంట్ మంత్స్ లో 1,100 కోట్ల రూపాయలు ఆర్డర్స్ వచ్చాయి. కంపెనీ FY26లో 15% రెవెన్యూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. రిన్యూవబుల్స్, సోలార్, పవర్ ట్రాన్స్మిషన్ లో ఎక్స్పాండ్ అవుతోంది. ఫ్యూచర్ లో 15,000 కోట్ల రూపాయలు బిడ్డింగ్ పైప్ లైన్ ఉంది. షార్ట్ టర్మ్ సెంటిమెంట్ సైడ్ వేస్ బులిష్, అంటే స్లో రికవరీ. రివార్డ్స్ 14,000 రూపీస్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, 20% రో స్ట్రాంగ్ ఎఫిషియన్సీ, ఇన్ఫ్రా సెక్టర్ గ్రోత్ సపోర్ట్, రిన్యూవబుల్స్ ఎంట్రీ, ఫ్యూచర్ ఆపర్చునిటీ. రిస్క్స్, మార్జిన్స్ తగ్గడం, ప్రాఫిట్ ప్రెషర్, డెబ్టర్ డేస్ పెరగడం, క్యాష్ ఫ్లో ఇష్యూ. న్యూ సెక్టర్స్ ఎగ్జిక్యూషన్ రిస్క్, డివిడెండ్ లేదు, ఈపీసీ సెక్టర్ కాంపిటీషన్ ఎక్కువ. ఓవరాల్ గా చూస్తే సీగాల్ ఇండియా ఒక స్టేబుల్ ఇన్ఫ్రా కంపెనీ. ఆర్డర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, గ్రోత్ కూడా ఉంది. కానీ మార్జిన్స్ ప్రెషర్ మరియు ఫ్లాట్ ప్రాఫిట్స్ వల్ల అప్సైడ్ లిమిటెడ్ గా ఉండొచ్చు. ఇది హై గ్రోత్ మల్టీబ్యాగర్ టైప్ కాదు, స్టెడీ గ్రోత్ స్టాక్ గా చూడాలి. కాబట్టి ఇమ్మీడియట్ బై కన్నా వెయిట్ చేసి Q4 రిజల్ట్స్ చూసి డిసిషన్ తీసుకోవడం బెటర్. ఇలాంటి ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు గుర్తుంచుకోండి, మన డబ్బు మన కష్టార్జితం. మోసగాళ్ల చేతికి చిక్కనివ్వకండి. సురక్షితంగా పెట్టుబడి పెట్టండి.